పొడుచుకోము. ఒక క్రైస్తవుడై ఉండి మీరు అజయ్ బాబు గారి విషయంలో ఎందుకు కేసు పెట్టారు? ఇప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా మీకు? చెప్పండి, ఏం చేశారు? ఇప్పుడు అక్కడ ఇప్పుడు చెప్తున్నా నేను నిజంగా అక్కడ ఒక ఘటన జరిగింది. ఎలాంటి ఘటన సార్? మరణం జరిగింది. ప్రవీణ్ గారి మరణం జరిగింది. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేనప్పుడు ఆధారాలు లేవని మీరు ఎలా చెప్తారు సార్? ఆధారాలు ఉన్నాయి. మళ్ళీ పెట్టి కేసు తెచ్చి పెడతా. ఆ రోజు అజయ్ బాబు గారు ఎలా మాట్లాడారంటే, అజయ్ బాబు గారు రాజమండ్రి రాకముందే రోజే, అక్కడ నుంచి ప్రయాణం అయ్యడానికి ముందు రోజు ఏం జరిగిందంటే, అమరా ప్రసాద్ తన ఫేస్బుక్లో ట్విట్టర్లో తెలియదు కానీ ఒక కామెంట్ పెట్టారు. ఏమని? బూతులు, నేను మాట్లాడకూడదు, ఆ బూతులు తాగేసి బండి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాను. ఇంకా పోలీసులు దాన్ని ధృవీకరించలేదు, ఎవరికీ తెలియదు. అలాంటి దాన్ని ముందే తనకు ఎలా తెలుసు? అలాంటి విషయాల గురించి మాట్లాడినప్పుడు మీరు ఎలా అలాంటి మంచి వ్యక్తి మీద ఎలాంటి కేసు పెడతారు సార్ మీరు? సార్ ఇక్కడ మంచి సార్ ఒకటి ఇప్పుడు హిందువులకు కూడా మనోభావాలు ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. వాళ్ళ మనోభావం గురించి మీకు అవసరం లేదు సార్. అది మీరు అనొద్దు అట్లా తప్పు. అంటే వాళ్ళు మనుషులు కారా? మీరు క్రైస్తవులు అన్నప్పుడు ఇట్లా మాట్లాడొద్దు. ఒక్క మనిషి గురించి తప్పుగా మాట్లాడొద్దు ప్లీజ్. వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులే. వాళ్ళు మనం మనుషులు అన్నప్పుడు వాళ్ళ గురించి తప్పు అంటే నువ్వు క్రైస్తవులు కావు. నువ్వు అందుకే నేను ఒక క్రైస్తవుడు మీరు ఎలా పెరిగారు సార్? మీరు ఒకటి చెప్తానండి. ఇప్పుడు వాళ్ళ గురించి అనవసరం అంటే క్రైస్తవుడు మాట్లాడే మాట కాదు, క్షమించే గుణం ఉంటే క్రైస్తవుడు. సార్ క్రైస్తవుడు అనేవాడు అన్యాయంగా పోరాడేవాడా? క్రైస్తవుడు అనేవాడు అన్యాయంగా పోరాడతాడా? ఒక్క నిమిషం సార్, ఆయన న్యాయంగా పోరాడారా అన్యాయంగా పోరాడారా? ఏది అజయ్ బాబు గారు న్యాయం విషయంలో పోరాడారా అన్యాయం విషయంలో? సరే నేను కేసు పెట్టినా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నప్పుడు మనోభావాల గురించి ఆలోచించి ఒక వ్యక్తి, తనకి 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి మీరు జైల్లో పెట్టించారు. తెలంగాణ గవర్నమెంట్ ఆయన అజయ్ బాబు వెళ్ళి కేసు పెడితే, ఎవరు తెలుసా? వినండి సార్ నేను చెప్పండి. అజయ్ బాబు వెళ్ళి కేసు పెడితే ఏమని కనీసం స్పందించలేదు. ఎవరి మీదకి? లలిత్ కుమార్ మీద కేసు పెట్టారు, అమర ప్రసాద్ మీద కేసు పెట్టారు, తర్వాత కరుణాకర్ సుగర్ మీద పెట్టారు, తర్వాత అమర ప్రసాద్ ఇంకో 4 పెట్టారు అన్నమాట. వీళ్ళ మీద కేసు పెట్టినప్పుడు గవర్నమెంట్ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? ఒకటి నేను చెప్తున్నా. కానీ మీరు కేసు పెడితే తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు స్పందించింది? మీకు తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న అధికారులకు సంబంధం ఏంటి సార్? వాళ్ళు ఆయనకు స్పందించిన గవర్నమెంట్ మీకు ఎందుకు స్పందించింది? ఒకటి, ఇప్పుడు 4 మీద కేసు పెట్టారు. ఎప్పుడన్నా మీడియాలో పెట్టిండ్రా నేను ఇట్లా కేసు పెట్టిండని చెప్పి? సార్ ఆయన ఛానల్ ఆయన ప్రమోట్ చేశాడు సార్, చూపించండి. ఇప్పుడు అది కాకపోతే ఆయన ఛానల్లో పెట్టుకున్నాడు, ఆయన ఛానల్ అందరూ చూశారు, గవర్నమెంట్ తెలియదా? అంటే గవర్నమెంట్ ప్రజలు చూస్తేనే గవర్నమెంట్ వర్క్ చేస్తారు సార్. ఇప్పుడు నేను కేసు పెట్టినా, ఎందుకు తీసుకున్నారు? ఎవరు? గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నారు? పోలీస్ వాళ్ళు. వాళ్ళని అడగండి. మీరు అంటారు మనోభావాలు దెబ్బతిన్నాను అడిగినప్పుడు సార్, అది కేసు ఎవరు పెట్టిండ్రు? హైందవుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎలా అయితే మీరు మాట్లాడుతున్నారో, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు మాట్లాడారన్నారు. కేసు గురించి కాదు ఇది, కేసుకి మన సార్ నేను అడిగేది ఒకటే, మీరు రియాక్ట్ అయ్యారు, హైందవుల విషయంలో రియాక్ట్ అయ్యారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అజయ్ బాబు మీద కేసు పెట్టేశారు. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మీరు ఎందుకు ఈయన విషయంలో మీరు ఇంత దారుణంగా మీరు ప్రవర్తించారు? దారుణం అలాంటి మాట మాట్లాడొద్దు. లేదు సార్ దారుణంగా, ఎందుకంటే తనకు చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు నేను చూసాను. ఇప్పుడు చెప్తాను. ఆయన పిల్లలు కూడా ప్లీజ్ చెప్పండి. మీరు తేజ రెడ్ టీవీ అనుకుంటా, రెడ్ టీవీ తేజ ఆయనతో మాట్లాడండి. ఫస్ట్ ఆయనకు చెప్పాను, తేజ చెల్లమ్మకు చెప్పు నేను కేసు తీసేస్తున్నాను అని చెప్పి. ఎప్పుడు సార్? మీరు అడగండి ఒకసారి సార్, ఒకసారి ఫోన్ చేయండి. మీరు ఒక్క నిమిషం. ఎప్పుడు చెప్పారు అది? అప్పుడే అప్పుడంటే 1 వీక్ 10 days లోపే చెప్పాను. ఒకటి మళ్ళీ అభినయ్ పాస్టర్, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం చెప్పండి. అభినయ్ పాస్టర్ గారిని కూడా మొన్న కలవడం జరిగింది ఒక ఛానల్లో. అక్కడ పాస్టర్ గారికి కూడా చెప్పాను, ఆయన నా బ్రదర్. ఎవరు? అజయ్ బాబు గారు నాకు బ్రదర్ లాంటి వారు. ఆయనకు శిక్షిస్తే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సార్ మీరు ఆ మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే చాలా మీరు సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది సార్. నేను క్లియర్గా అడిగాను, నేను అంటున్నాను కదా, నేను ఏమంటున్నాను, అజయ్ బాబుని అన్ని రోజులు జైల్లో ఉంచితే అప్పుడు కరగని మనసు ఇప్పుడు ఎందుకు కరుగుతుంది? మీరు అడగండి ఆయనని, తేజ గారిని అడగండి సార్. మేము బెయిల్ గురించి కూడా అభినయ్ గారు ప్రయత్నం చేశారు సార్. అంతేందుకు సార్? మీరు అప్పుడు ఎందుకు ఉండే తమ్ముడు చేసుకోలేదు సార్ మీరు? సార్ సిస్టర్ గారి పేరేంటి? అభినయ్ గారు, మా ఎండి గారు సుప్రియ గారు. ఆవిడ్ని అడగండి. ఆ ఛానల్ని చెప్పాను
కేసు తీసేస్తున్నానమ్మా, తీసేస్తాను, రండి మాట్లాడండి. ఎన్ని రోజులకి అన్నారు సార్? ఎన్ని రోజులకి? 4 days అనుకుంటా, 4-5 days. సార్ ఎందుకు సార్ అన్నాను? అంత కక్ష వచ్చింది సార్ ఆ మనిషిని జైలుకి పంపించారు. మరి రాధా మనోహర్ దాస్ ఎందుకు పంపించలేదు జైలుకి మీరు? సార్ అప్పుడు కాదు, పంపించానా లేదా, కేసు పెట్టానా లేదా అది చూడండి. అప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు కాదు. ఇది కేసులు 100 మంది మీద అవుతాయి సార్. కానీ మీరు పూనుకున్న ప్రయత్నం ఎలాంటిదంటే ఆ మనిషిని జైల్లో పెట్టించారు మీరు. ఎందుకు జైల్లో పెట్టి? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? కాదు కదా. అవునా కాదా? అవునా కాదా? మీరు క్రైస్తవుడు అయి ఉండి ఎలా ఆలోచిస్తారు సార్ అలాగా? అజయ్ బాబు గారు వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి సార్? అదంతా పక్కకు పెట్టండి, కేసు పెట్టి. సార్ ఒక్క నిమిషము, మనము అది కొలతలు పెట్టుకుంటూ కూర్చోవద్దు. పెట్టినా లేదా? మీరు పెట్టారా? మీరు పెట్టనప్పుడు నన్ను అడగకండి. మీరు పెట్టారు సేవకుడు కాదు సార్. మీరు సేవకుడు అన్నప్పుడు సేవకుడులా మాట్లాడండి. మీకు లేదా ఇప్పుడు దైవభక్తి? మీకు లేదా? నాకుంది కాబట్టి నేను పెట్టినా. అదే అంటున్నాను సార్, మీకున్న భక్తి సార్. మీకున్న ఒక కన్ను సిద్ధాంతం మాట్లాడదు సార్. నేను మాట్లాడతా, క్రైస్తవుల ఆలోచన నేను మాట్లాడుతున్నా. మీరు పాస్టర్ మీద ఎందుకు పెట్టారు? ఇక్కడ ఇప్పుడు మీరు హైందవుడు వచ్చి పెట్టలేదు సార్ కేసు. ఒక హైందవుడు వచ్చి కేసు పెట్టలేదు. ఆయన జైలుకి పోయిన దాకా మీరు నిద్రపోలేదు. ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? 14 రోజులు జైల్లో ఉన్నారు.